హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ వెబ్. సో టుడే మనం వీడియోలో భారత ఎన్నికలకు కమిషన్కు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్ని ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆన్లైన్లో ఇన్ ద సెన్స్ మీ మొబైల్లో కానీ మీ దగ్గర ఉన్న కంప్యూటర్ ల్యాప్టాప్లో కానీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చాలా సులభంగా నేర్చుకుందాం. సో మీరు ఈ ఛానల్ కనుక మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ వెబ్, వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ తెలంగాణ స్టేట్ న్యూస్. కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు గూగుల్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మీరు NVSP అని టైప్ చేయండి. సో NVSP అని టైప్ అవ్వగానే మీకు నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అనేది ఇక్కడ ప్రత్యక్షం అవుతుంది. సో దీనిపైన మీరు క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయగానే మీకు పోర్టల్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఈ పోర్టల్లో మీకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ఈరోజు ఎపిక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క ఫస్ట్ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. ఇది కొత్తగా వచ్చిందండి ఆప్షన్, మొన్నటి వరకు లేదు. ఇది కొత్తగా వచ్చింది కాబట్టి దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఫస్ట్ మీకు లాగిన్ అనేది అడుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా మీకు ఇందులో ఈ నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్లో ఖచ్చితంగా అకౌంట్ అనేది ఉండాలి. సో ఈ అకౌంట్ని కనుక మీకు లేనట్టయితే మీరు ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకునే అవకాశం కూడా వీళ్ళు మీకు కల్పిస్తున్నారు. సో ఈ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. మీ యొక్క నేము, పాస్వర్డ్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీ యొక్క అకౌంట్ని ఈ యొక్క పోర్టల్లో రీసెట్ చేసుకోండి. రీసెట్ చేసుకున్న తర్వాత మీకు పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ వస్తుంది అనమాట. ఆ పాస్వర్డ్ యూజర్ నేమ్ తోటి మీరు ఈ పోర్టల్లోకి లాగిన్ అయిపోండి. నేను ఆల్రెడీ రీసెట్ చేసుకున్నాను కాబట్టి నేను లాగిన్ అయిపోతున్నానండి. సింపుల్గా జస్ట్ లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ అయిపోగానే మీరు లాగిన్ అయిపోతారు వెబ్సైట్లోకి లాగిన్ అయిపోగానే మీరు ఈ ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు సాధారణంగా రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఎపిక్ కార్డ్ నంబర్ యూజ్ చేసి మనకు ఓటర్ ఐడి డౌన్లోడ్ చేసుకోవడం, అండ్ కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ యూజ్ చేసి కూడా ఎపిక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ అయితే ఎపిక్ కార్డ్ నెంబర్ని యూజ్ చేసి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఎపిక్ కార్డ్ నెంబర్ని యూజ్ చేయండి అండ్ మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీరు ఈజీగా ఎపిక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే అండి, ఈ ఓటర్ ఐడి అనేది ఖచ్చితంగా మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉంటేనే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓటీపీ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి. సో లేకపోతే మీరు డౌన్లోడ్ చేసుకోలేరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శాంపిల్ ఎపిక్ కార్డ్ అనేది ఈ విధంగా ఉంటుందంటే మీరు ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకుంటారో మీకు ఈ విధంగా డౌన్లోడ్ అవుతుందన్నమాట. సో ఇది సేమ్ ఆధార్ కార్డ్ లాగానే ఉంటుందన్నమాట. సో ఇది మీరు జిరాక్స్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ప్రింట్అవుట్ అయినా తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు దీన్ని లామినేషన్ చేయించుకొని నార్మల్ ఓటర్ ఐడి లాగా కూడా మీరు షేర్ చేయండి. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.